వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఛానల్ను ఆదరిస్తున్న అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. తిరువూరు అనగానే అంటే చారిత్రక కట్టడాలు, అలాగే ఎన్నో ప్రాచీన ఆధారాలు ఉన్నటువంటి ఒక పురాతన పట్టణంగా చాలామందికి తెలియకపోవచ్చు. కానీ బ్రిటిష్ పాలనలో తిరువూరు ప్రాంతం నుంచి ఎందరో సమరయోధులు పోరాటాలు చేసి ఈ ప్రాంతానికి ఒక గుర్తింపు తెచ్చారనే విషయాన్ని ఇప్పటి తరానికి తెలియజేయడం కోసం ఈ వీడియోని మీ ముందు ఉంచుతున్నాం. ప్రస్తుత యువతరానికి కానీ రాబోయే తరానికి కానీ తిరువూరు అనేది ఒక సాధారణమైన పట్టణంగా భావించవచ్చు. కానీ దీని వెనుక ఎంతో చారిత్రకమైనటువంటి ప్రత్యేకతలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాం. బ్రిటిష్ పాలన సాగినప్పుడు తిరువూరు ప్రాంతంలో కట్టిన కట్టడాలు ఇప్పటికీ మన కళ్ళ ముందు కనబడుతుంటాయి. వీటిలో ప్రధానంగా తిరువూరు పట్టణంలోని సబ్ జైలు చూసే ఉంటారు. అలాగే తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, సబ్ ట్రెజరీ, అదేవిధంగా తిరువూరు సమీపంలోని గానుగుపాడు గ్రామంలో ఉన్నటువంటి రెవెన్యూ నాక, అలాగే తిరువూరు పట్టణంలోని అభ్యుదయ పాఠశాల ఆవరణలో ఉన్నటువంటి స్వాతంత్ర సమరయోధుల స్తూపం, ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి చారిత్రక సత్యాలు. వీటి గురించి, అలాగే మన ప్రాంత స్వాతంత్ర సమరయోధుల గురించి ఈ రిపబ్లిక్ దినోత్సవ సందర్భంగా ఒకసారి స్మరించుకుందాం. బ్రిటిష్ పాలకులపైన మహాత్మా గాంధీ పోరాటం ప్రారంభించక ముందే భారతదేశంలోని పలు ప్రాంతాలకు తిరువూరు ప్రాంత సమరయోధులు వెళ్ళి ఉద్యమాలు నిర్వహించినటువంటి ఘనత మనందరికీ గర్వకారణం. రాజమహేంద్రవరం అంటారు ఇప్పుడు, ఇది గతంలో రాజమండ్రి. అక్కడ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా విద్యార్థులు మొట్టమొదటిసారిగా నిర్వహించిన సమ్మెకు తిరువూరు వాస్తవులైన కోటమర్తి సుబ్రహ్మణ్యం అనే విద్యార్థి నాయకత్వం వహించాడు. అలాగే 1919లో జరిగిన కృష్ణా మండల రాజకీయ మహాసభకు ఆహ్వాన సంఘ అధ్యక్షులుగా మన గంపలగూడెం వాసి కోటగిరి వెంకటకృష్ణారావు అధ్యక్షత వహించారు. అలాగే ఆంధ్ర మహాసభకు టంగుటూరి ప్రకాశం పంతులు అంటే ఈయన ప్రథమ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి, వీరు అధ్యక్షులుగా ఉండగా తిరువూరు తాలూకా ముష్టిగుంట్ల నివాసి గద్దె రంగయ్య నాయుడు కార్యదర్శిగా పనిచేశారు. అలాగే మద్రాస్ హార్బర్ కాన్స్టిట్యున్సీ నుంచి రాజ్యాంగ నిర్ణయ సభకు కూడా ఈయన ఎన్నికయ్యారు. ఇక నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏర్పాటు చేసిన ఫార్వర్డ్ బ్లాక్ అనే ఆంధ్ర శాఖకు అధ్యక్షులుగా తిరువూరుకు చెందినటువంటి సర్దార్ పేట బాపయ్య వ్యవహరించారు. 1930లో ఆర్లపాడు నివాసి ఊటుకూరు సత్యనారాయణరావు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉపన్యాసం ఇచ్చినందుకు ఆయన అరెస్ట్ చేసి జైల్లో ఉంచారు. గోసవీడి నివాసి నేరెళ్ల రోసయ్య తమ గ్రామానికి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలకు భోజనం పెట్టారని, అలాగే రోలుపడి వాసి జక్కంపల్లి నరసింహం మంచినీళ్ళు ఇచ్చారని వాళ్ళిద్దరిని పోలీసులు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఉంచి 3 రోజుల తర్వాత విడిచిపెట్టారు. అలాగే కోటగిరి వెంకటకృష్ణారావు, పేట బాపయ్య, కఠారు వీరాస్వామి, కఠారు గోవిందరావు, కఠారు రంగనాయకులు, రాఘవరపు వెంకయ్య, ఊట్కూరు లక్ష్మీ నరసింహారావు, వీరందరినీ కూడా రాజమండ్రి జైలుకు, అలాగే మురుకుంట్ల వెంకటప్పయ్య, చారుగుండ్ల సీతారామ గుప్తా, ఊట్కూరు రామకృష్ణారావు, కోటగిరి పార్థసారథి, కాసులనాటి వెంకటేశ్వర్లు, పొన్నలూరు రాధాకృష్ణమూర్తి, కోటగిరి సూర్యప్రకాశరావులను తమిళనాడులో ఉన్న తంజావూరు జైలుకి పంపించారు ఈ బ్రిటిష్ పాలకులు. అలాగే 1933లో మురుకుంట్ల వెంకటప్పయ్య సామాజిక కట్టుబాట్లు ఉల్లంఘించారని ఆయన్ని సాంఘికంగా బహిష్కరించారు. అయినా ఆయన వెనుకంజ వేయకుండా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించారు. 1931-32 మధ్యకాలంలో బెజవాడ సబ్ కలెక్టర్ తిరువూరు తాలూకాలోని అన్ని గ్రామాల్లో కళ్ళు దుకాణాలు వేలవేయడానికి పాటలు నిర్వహించారు. దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు, జమీందారులు, రైతులతో మాట్లాడి ఈ తాటి చెట్లను కళ్ళుగెత్తకుండా అడ్డుపడ్డారు. తర్వాత తిరువూరు తాలూకా ఆఫీస్ వద్ద ప్రముఖ న్యాయవాది పీసపాటి లక్ష్మీకాంతం, అలాగే తిరువూరు నివాసి
కోటమత్తి సీతారామయ్యలు ఖద్దరు బట్టలు ధరించి వెళ్తున్నందుకు పోలీసులు నడి రోడ్డు మీద ఇద్దరు బట్టలు ఊడదీయించి అవమానపరిచారు. ఈ విషయమై లండన్లో ఉన్నటువంటి హౌస్ ఆఫ్ కామర్స్ సభలో మన దేశ సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీశారు. అలాగే 1942లో క్విట్ ఇండియా ఉద్యమ ప్రాముఖ్యతను తెలపడానికి తిరువూరులో జరుగుతున్న సభకు మారేపల్లి సుబ్బారావు అధ్యక్షత వహించారు. ఆ సభలో మురుకుంట్ల వెంకటప్పయ్య ఉపన్యసించారు. ఇందుకు మురుకుంట్ల వెంకటప్పయ్యని బ్రిటిష్ పాలకులు అరెస్ట్ చేశారు. అలాగే ఈ అరెస్టుకు నిరసనగా మారేపల్లి సుబ్బారావు, కఠారంకయ్య మరికొందరు మిత్రులతో తిరువూరు నూజివీడు రోడ్లో ఉన్నటువంటి టెలిఫోన్ లైన్స్ను తెంచేశారు. వీరిపైన అరెస్ట్ వారెంట్ రాగా అప్పట్లో పోలీసులు దొరకకుండా తప్పించుకున్నారు. అలాగే తిరువూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ హై స్కూల్ను క్విట్ ఇండియా ఉద్యమానికి మద్దతుగా సువార్వ కృష్ణమూర్తి, గంగు సత్యం, గుర్రం నారాయణరావు తగలబెట్టారు. వారి కోసం అనేకసార్లు వారి నివాసాలపైన పోలీసులు దాడి చేసినప్పటికీ దొరకలేదు. గంగు సత్యం మీద అప్పట్లో కేసు నమోదు చేశారు. ఇక మధిర తాలూకాలోని గానుపాడు వాస్తవ్యులు వనం కృష్ణమూర్తి నాయకత్వంలో పోలిసెట్టుపాడు గ్రామానికి చెందిన కోటేరు రామచంద్రారెడ్డి, అత్తనూరు బాపిరెడ్డి, చల్లా నరసింహం, గోదా సుబ్బయ్య, నూతక్కి వెంకటాచలం, వేముల రాములు, కట్కూరి పిచ్చయ్య వీరంతా కలిసి గానుగుపాడు వెళ్ళి పోలీసు నాకా పైన జాతీయ పతాకాన్ని ఎగరేశారు. అంటే బ్రిటిష్ పాలనను నిరసిస్తూ ఈ జాతీయ పతాకాన్ని ఎగరవేయడం అప్పట్లో వివాదాస్పదమైంది. ఆ తర్వాత గానుపాడు దాని శివారు గ్రామాల ప్రజలు కలిసి గానుగుపాడు రిపబ్లిక్ కమిటీని ఏర్పాటు చేసి చిమిరాల సీతారామయ్యను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. దానిలో గానుపాడు, పల్లెర్లమూడి, చోటపల్లి, టేకులపల్లి, చిక్కుళ్ళగూడెం, కొత్తూరు గ్రామాల నుండి కూడా కమిటీ సభ్యులు ఎన్నుకున్నారు. ఇక బ్రిటిష్ పాలకులపైన పోరాడడానికి కావాల్సిన ఆయుధాలను కూడా తిరువూరు నుంచి గుండిమేడ లక్ష్మీనారాయణ, పసుపులేటి వీరయ్యలను పల్లెర్లమూడి తీసుకెళ్ళి అక్కడ ఆయుధాలు తయారు చేయించేవారు. సర్దార్ నరసింహ సింగ్ అనే ఆయన్ని సికింద్రాబాద్ నుంచి పిలిచి ఈ ప్రమాదకరమైన ఆయుధాలను అదే ఊర్లో ఉండే బ్రహ్మం గారింట్లో తయారు చేస్తుండగా మందు సామగ్రి పేలి వీరు మరణించారు. ఆ రోజుల్లో తిరువూరు తాలూకా కాంగ్రెస్ సంఘానికి మురుకుంట్ల వెంకటప్పయ్య, సుంకర వీరభద్రరావు అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నికై 1952 వరకు పనిచేశారు. అలాగే వీర తెలంగాణ విప్లవ పోరాటానికి కూడా తిరువూరు తాలూకా ప్రజలు చాలా అండగా నిలిచారు. 1949 డిసెంబర్, 1950 మార్చి నెలలో తెలంగాణ గెరిలాల సహాయంతో 20 గ్రామాలపైన దాడులు చేశారు. భూస్వాముల నుంచి బంగారం, తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. అనేకసార్లు తెలంగాణ పోరాటాలకు నాయకులకు ఇక్కడ ఆశ్రయం ఇవ్వడమే కాకుండా ప్రత్యక్షంగా అనేక పోరాటాలు పాల్గొన్నారు. కోనప్రాజ పర్వ ప్రస్తుతం రెడ్డిగూడెం మండలం ఉంది. ఈ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వారు ఈ వెంకటరామరెడ్డిని 4 రోజులు బంధించి చిత్రహింసలకు గురి చేసి వెనుగడప వద్ద కాల్చి చంపేశారు. పోలీసుల బీభత్సకాండను భరించలేక ఆయన భార్య ఆత్మహత్య చేసుకుంది. తుమ్మలపల్లి గోపయ్యను ధవళేశ్వరం వద్ద, పొన్నుగంటి నాగేశ్వరం కొండపల్లి వద్ద, ఎరుకోపటి గ్రామస్తులైన కొంగల వీరయ్యను వెనుగడప గట్ట వద్ద, కోట గోపయ్య ఖమ్మం జిల్లా తాళ్ళపెంట వద్ద, కొంగల అబ్రహాంను కల్లూరు కొండల వద్ద, సింగసాని పిచ్చయ్యను శంభునిగూడెం వద్ద పైశాచికంగా కాల్చి చంపారు ఈ బ్రిటిష్ పాలకులు. అలాగే గ్రామాలపైన పడి జమీందారులు చేస్తున్న ఆగడాలను ఎదిరించాలని గంపలగూడెంలో మురుకుంట్ల వెంకటప్పయ్య, చిట్టాల్లో కొల్లి బుచ్చయ్య జన సమీకరణ చేస్తుండగా జమీందారు ఆ రౌడీలతో వారిద్దరిని కూడా తీవ్రంగా కొట్టించారు. ఎమ్మెల్యే కాట్రగడ వెంకట నారాయణరావు అప్పట్లో ఆయన శాసనసభ్యులు ఈ దురాగతాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ ప్రజలకు అండగా నిలిచారు. ఈ పరిస్థితిలో 1938లోనే తిరువూరులో పశ్చిమ కృష్ణ కాంగ్రెస్ రాజకీయ మహాసభ కూడా జరిగింది. దానికి సింధు రాష్ట్ర మంత్రి సిద్ధ్వా, చండ్ర రాజేశ్వరరావు, నండూరి ప్రసాద్ వంటి ఉద్దండులు, అలాగే పేటపాపయ్య, గద్దెరంగయ్య నాయుడు వంటి మన తిరువూరి నాయకులు హాజరు కాగా కొల్లి బుచ్చయ్య గారు దాని నిర్వహణ బాధ్యతలు చూశారు. దానికి తాలూకా నలుమూల నుండి పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు. 1939 మేలో తునికిపాడులో నిజాం ఆంధ్ర రైతాంగ విద్యాలయం రాజకీయ శిక్షణ శిబిరం 20 రోజుల పాటు నిర్వహించారు. 200 మంది శిబిరానికి రాగా దీనికి సంబంధించి ఉపన్యాసకులుగా ప్రసాదరావు, పేట బాపయ్య, గద్దే రంగనాయుడు, కొల్లి బుచ్చయ్య వీరంతా కూడా పాల్గొన్నారు. అలాగే 1939 మేలో తునికిపాడులో నిజాం ఆంధ్ర రైతాంగ విద్యాలయం ఇక్కడ రాజకీయ శిక్షణా శిబిరం మరొక 20 రోజుల పాటు నిర్వహించారు. 200 మంది ఈ శిబిరానికి వచ్చారు. దీంట్లో ఆచార్య ఎన్జి రంగా, మద్దుకూరి చంద్రశేఖరరావు,
రావి నారాయణ రెడ్డి, ఖమ్మంపాటి సత్యనారాయణ, పిల్లమరి వెంకటేశ్వర్లు పాఠాలు బోధించారు. కృష్ణా జిల్లా రైతు సంఘం, కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యాన ఇతర ప్రాంతాల నుంచి కూడా పెల్లంకి రాజారావు, గరికపాటి కృష్ణారావు, వీరపనేని రంగారావు, కోడూరు పూర్ణచంద్రరావు, కౌమిశెట్టి కోటయ్య ఇక్కడ పనిచేయడానికి వచ్చారు. 1938లో తిరువూరు తాలూకా రైతు సదస్సు పెద్ద ఎత్తున జరిగింది. 1944 మే నెలలో సయ్యద్ సాలార్ అధ్యక్షతన ఖమ్మంపాడులో తృతీయ రైతు మహాసభ నిర్వహించారు. అలాగే 1945 మార్చిలో హుస్సేన్పేటలో తాలూకా రైతు మహాసభ జయప్రదంగా జరిగింది. అప్పుడు 70 గ్రామాల్లో 5,600 మంది రైతుల్ని ఈ సభ్యులుగా చేర్చడం జరిగింది. దీనికి చంద్రరాజేశ్వరరావు హాజరయ్యారు. 1944లో విజయవాడలో జరిగిన అఖిల భారత రైతు మహాసభలకు ఈ ప్రాంతం నుంచి వందలాది మంది రైతులు కాలినడకన ఎడ్ల బండి మీద వెళ్ళారు. పుచ్చలపల్లి సుందరయ్య చిత్తపూరు, కొండపర్వ ఆ పరిసర గ్రామాలకు వెళ్ళి పోరాటాలకు గట్టి ఊపునిచ్చారు. ఎరుకోపాడు, హరిజనవాడలో వెనగడప సర్వీస్ నినాముల భూముల్లో ఇల్లు కట్టుకొని మిగిలిన దానిలో సాగు చేసుకుంటున్న వారిపైన వ్యవసాయ పనిముట్లు ఎత్తుకుపోయినట్లుగా, ఎస్టేట్ నౌకర్లపై ధ్వజానికి పూనుకున్నట్లు జమీందారులు సివిల్, క్రిమినల్ కేసులకు గురి చేశారు. మల్యాల అడవిలో బొగ్గు కాల్చడానికి జమీందారు అమ్మకం జరపగా ఆ గ్రామస్తులు ప్రతిఘటించారు. అందుకు విరుద్ధంగా ఆ రామాలయం వద్ద నవం పందిరికి 10 గుంజలు కూడా అడవిలోని కేసు పెట్టి వేధించారు. ఊటుకూరులో సాగిన తుంగ పోరాటం కూడా స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. ఇందులో ఈ పోరాటంలో పాల్గొన్న 70 మందిని బ్రిటిష్ పాలకులు అరెస్ట్ చేశారు. అలాగే ఖమ్మంపాడు కరణం తమ అనుచరులతో అట్లప్రగడ, గొల్లమందల, ఖమ్మంపాడు గ్రామాలపై దాడులు చేయించేవారు. తూము వీరారెడ్డి ఎడ్లబండిని జమలయ్య బండి ఆకులను ఖమ్మంపాడు నడివీధుల్లో ఎక్కించి కిరోసిన్ పోసి తగలబెట్టించాడు. రెడ్డిగూడెం, రంగాపురంలో జమీందారులు వరి నాటు, పొగాకు నీరు పెట్టుకుని రైతుల పంటలకు నీరు ఇచ్చేవాడు కాదు. ఇలా రైతుల్ని, ప్రజల్ని జమీందారులు, వారి అనుచరులు, అలాగే బ్రిటిష్ వారు పోలీసులతో కలిసి అనేక చిత్రహింసలు పెట్టేవారు. ఈ దురాగతాలను ఎనగడుతూ ప్రజానాట్య మండలి కళాకారులు కళారూపాల ద్వారా, అలాగే బుర్రకథలు, హరికథల ద్వారా, పాటల ద్వారా గ్రామాల్లో ప్రచారం చేశారు. దివంగత సినీ కళాకారుడు వల్ల నరసింహారావు, ఆయన సోదరిమణి రుక్మిణి ఈ బాధ్యతలు స్వీకరించారు. రుక్మిణి మహిళా బుర్రకథలం, ఊటుకూరు దళం ఈ ప్రాంతంలో విస్తృత సేవలందించాయి. తిరువూరు తాలూకా ప్రజలు స్వాతంత్ర సమరంలో తమ వంతు పాత్ర పోషించారని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. వీటికి సంబంధించిన చారిత్రక ఆధారాలను కూడా ప్రస్తుత తరానికి చూపించి వారిలో స్ఫూర్తి కలిగించాలనేది ఈ వీడియో ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్.